వాటికి సంబంధించి ఏమేమి యాక్టివిటీస్ మేము చేస్తున్నాం అనేది ఒకసారి ఓటర్స్కి అందరికీ తెలియజేసిన బాధ్యత ఉంది కాబట్టి మీ ద్వారా వాళ్ళకి తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. మన కాన్స్టిట్యూన్సీలో 2,29,687 మంది ఓటర్స్ ఇప్పుడు ఓటేస్తారు. అందులో వచ్చి మేల్ వచ్చి 1,11,727, ఫీమేల్ వచ్చి 1,17,941 ఉన్నారు. థర్డ్ జెండర్ 19 ఉన్నారు. టోటల్గా 2,29,687 మంది మనకి 13వ తారీఖు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా మీ తరపున ప్రజలందరికీ కోరుతున్నాం. సో ఓటు సక్రమంగా వినియోగించుకోవడానికి మా తరపున అన్ని చర్యలు చేపడుతున్నాం. ప్రశాంత వాతావరణంలో వారికి నచ్చిన విధంగా వారు ఓటు వేసుకునేదానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. సో మన దగ్గర టోటల్గా పోలింగ్ స్టేషన్లు వచ్చి 301 ఉన్నాయి. అందులో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ 119 క్రిటికల్, 1 డబుల్ ఒక 5 ఉన్నాయి. అంటే 124 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 124లో కూడా వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. సో మీకు పక్కనే ఒక రూమ్లో కూడా పెట్టి ఉన్నాము. వెబ్కాస్టింగ్ టోటల్గా ఆ 124 పోలింగ్ స్టేషన్కి సంబంధించిన లైవ్ టెలికాస్టింగ్ ఇంక్లూడింగ్ ఈసీఐ వరకు కూడా లైవ్లో ఉంటుంది. సో వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. తర్వాత 120 పోలింగ్ స్టేషన్స్లో అంటే 181 పోలింగ్ స్టేషన్స్ వెబ్కాస్టింగ్, 120 వచ్చి వీడియోగ్రఫీ. అంటే టోటల్గా 301 పోలింగ్ స్టేషన్లు కూడా సర్వేలెన్స్లో ఉంటాయి. సో అందువల్ల ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడుకోకుండా ఓటు వేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత మా మొత్తం 301 పోలింగ్ స్టేషన్ని 32 సెక్టార్గా ఏర్పాటు చేయడం జరిగింది. 32 సెక్టార్లో 32 సెక్టార్ల ఆఫీసర్స్ ఉంటారు. సో ఎర్లీ మార్నింగ్ వాళ్ళు కూడా రిజర్వ్ ఈఎమ్స్తో ఆ రూట్లో ఉంటారు. ఎక్కడైనా కానీ ఈవీఎంస్ ఇబ్బంది కలిగేటట్టుంటే రిజర్వ్ ఈఎమ్స్ పెట్టుకొని సెక్టార్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడికక్కడే ఇలాంటి ఇబ్బందులు లేకోకుండా చేయడానికి అవకాశం ఉంది. తర్వాత రూట్ ఆఫీసర్స్ కూడా పెట్టున్నాం. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ మనకి జేఎన్టీలో జరుగుతుంది. జేఎన్టీలో నుంచి ఎర్లీ మార్నింగ్ వాళ్ళు బయలుదేరిన తర్వాత సెక్టర్ ఆఫీసర్ వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చూసుకొని అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళకి అక్కడ పోల్ పార్టీ అంతా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో తర్వాత ఎర్లీ మార్నింగ్ వాళ్ళు 5:35 వాళ్ళంతా మాక్ పోల్స్ స్టార్ట్ చేస్తారు. సో మాక్ పోల్ చేసేటప్పుడు ఇబ్బందులు వస్తే ఈవీఎంస్కి సంబంధించిన సెక్టరల్ ఆఫీసర్ లైన్లో ఉంటారు. వాళ్ళతో పాటుగా మాకు సర్వేర్స్ ఏదైతే ఈ ఈవీఎంస్ కమిషన్కి సంబంధించిన అవగాహన ఉందో వాళ్ళని కూడా ఫీల్డ్లో పెడుతున్నాం. తర్వాత మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు మన దగ్గర. టీచర్స్ అందరికీ కూడా ఈ ఎలక్షన్ సంబంధించిన ప్రాసెస్ పైన ట్రైనింగ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళని కూడా ఫీల్డ్లో పెడుతున్నాం. తర్వాత మాకు బెల్ నుంచి ఇంజనీర్స్ వస్తారు. వాళ్ళు 3 ఉంటారు. వాళ్ళు కూడా ఫీల్డ్లో ఉండి ఎలాంటి ఈవీఎంకి సంబంధించిన ఇష్యూస్ వచ్చినా కూడా సార్ట్అవుట్ చేస్తారు. సో అలాగే పోలీస్ వాళ్ళు కూడా మొత్తం సిఆర్సీఎఫ్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫుల్ బందోబస్తు చేస్తున్నారు. వాస్తవంగా డిఎస్పీ గారు కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ రావాల్సింది, వాళ్ళు ఏఎస్ఎల్లో ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారు. సో పోలీస్ తరఫున కూడా అన్ని రక్షణకు సంబంధించి ఓటర్కి సంబంధించి కానీ ఎలాంటి గల్బాలు జరగకుండా వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో మేమందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ మనకి క్యాండిడేట్స్ ఎక్కున్నారు కాబట్టి అందరికీ ఏజెంట్స్ ఇస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి 41 మంది వస్తారు టోటల్గా ఏజెంట్స్. అంటే రూమ్లో కూర్చొనే అవకాశం లేదు కాబట్టి ఎలక్షన్ గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే మెయిన్ పార్టీస్ ఉంటాయో, నేషనల్ స్టేట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే అలో చేయడానికి నిర్ణయించుకున్నాం. సో అలా అసెంబ్లీకి పార్లమెంట్కి కలిపితే ఒక 8 మంది ఆ రూమ్లో కూర్చునే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. సో అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. మీ తరపున ప్రజలకి మేము కోరేది ఏమంటే స్వేచ్ఛగా మీ ఓటుకు వినియోగించుకోండి. మా ప్రభుత్వం తరపున అంటే ఎలక్షన్ కమిషన్ తరపున అన్ని చర్యలు మేము చేపడుతున్నాం. రక్షణకు సంబంధించి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకోకుండా పోలీసు వారు కూడా అన్ని చర్యలు చేపడుతున్నారు.